హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది. మహిళలందరికీ కూడా మనకు ఒకేసారి 2 పథకాల డబ్బులు అయితే అమలు కాబోతున్నాయి. మరి ఈ 2 పథకాల ద్వారా కూడా ఎవరికి డబ్బులు వేయబోతున్నారు, ఎవరెవరికి డబ్బులు వస్తాయి, ఎవరెవరికి డబ్బులు రావు, మరి ఈ 2 పథకాలకు కూడా మనం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి. ఇప్పటికే మహిళలకు మనకు అనేక పథకాలను ఏపీ ప్రభుత్వం అయితే ప్రారంభించడం జరిగింది. మరి ఎన్ని పథకాలు ఇచ్చినా కానీ ఈ పథకాల డబ్బులు కనుక మహిళలకు వస్తే కనుక వాళ్ళు చాలా సంతోషపడతారనమాట. మరి ఇప్పటికే మనకు అనేక విధాలుగా కూడా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ డబ్బులు రాకుండా ఉండడం వల్ల మరి ఇబ్బందిగా పడుతూ ఉన్నారు. కాబట్టి వారికి 2 పథకాలు ఆల్రెడీ ఇవి విడుదలైనటువంటి పథకాలు, కొత్త పథకాలు ఏం కాదు. మరి 2 పథకాలకు సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులను ఏపీ ప్రభుత్వం అయితే మహిళల ఖాతాల్లోకి జమ చేయబోతోంది. ఈ 2 పథకాల డబ్బులు కూడా మహిళలకు మాత్రమే వస్తాయి, వేరొకరికి కాదు. మరి ఈ 2 పథకాల ద్వారా కూడా మహిళలు ఎలా లబ్ధి పొందాలి, ఏంటి, ఎలా అంటే ఎప్పటికీ ఈ లిస్టులో పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ విడుదలైనటువంటి పథకాలే కాబట్టి ఇప్పుడు వీరికి డబ్బులు వస్తున్నాయి. కాబట్టి మరి ఈ లిస్టులో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి, ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో వీడియోను అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు. దయచేసి లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి. ఏపీ మహిళలకు అన్ని వివరాలన్నీ కూడా వెల్లడిస్తూ ఉంటుంది. అంటే మనకు ప్రభుత్వం అనుకోకుండా కొన్ని పథకాలను ప్రారంభిస్తూ ఉంటుంది. మరి ఈ పథకాల డబ్బులు మనకు రావాలి అంటే మనం ఖచ్చితంగా ఈ వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలి. మరి ఎదురుగా కనిపిస్తున్న అంటే ఈ పథకాల సమాచారాన్ని అంతా కూడా మనం తెలుసుకోవాలంటే కొత్తవారు కానీ పాతవారు కానీ ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడాలి. ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి. పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది. ఆల్ అని గంట కనుక ఆన్ చేసుకుంటే మీరు ప్రతి ఒక్కరూ కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు తెలుసుకుంటూ ఉండవచ్చు అన్నమాట. మీ ఫోన్ ద్వారా ఉచితంగా తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్ మీ సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది. మరి ఇక లేట్ చేయకుండా మనం కనుక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో ఈ మహిళా సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ మహిళలకు ఇప్పటికే కొన్ని పథకాలను అమలు చేయడం జరిగింది. ఇందులో మనకు డబ్బులు వచ్చేటువంటి పథకాలు ఉన్నాయి. మరి అలాగే మనకు ముఖ్యంగా ఏ పథకాలు అమలు చేసింది అనేది చూస్తే ఇప్పటి వరకు కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశారు. 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించారు. అలాగే తల్లికి వందనం పథకాన్ని అయితే ప్రారంభించారు. ఈ 3 కూడా ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి పథకాలు. ఈ పథకంలో 2 డబ్బులు వచ్చేటువంటి పథకాలు. 3 ఉచిత సిలిండర్ల పథకం ద్వారా మనం డబ్బులు కట్టి సిలిండర్ తీసుకుంటూ ఉంటే ఆ సబ్సిడీ డబ్బులను మళ్ళీ కూడా తిరిగి మన అకౌంట్లోకి అయితే ఏపీ ప్రభుత్వం జమ చేస్తూ ఉంది. ఇది మొట్టమొదటి పథకం. ఇక 2వ పథకం తల్లికి వందనం అంటే మన పిల్లలను స్కూళ్ళు, కాలేజీలకు మనం పంపిస్తూ ఉంటే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఆ పిల్లలకు చదువు చెప్పించుకోవడానికి మనకు భారం కాకూడదని చెప్పి ప్రభుత్వం తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొచ్చి ఒక్కొక్క పిల్లాడికి 13,000 రూపాయల చొప్పున, ఒక తల్లికి 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, 5 మంది ఉన్నా, 6 మంది ఉన్నా, ఎంతమంది ఉన్నా అంతమంది పిల్లలకు కూడా ఒక్కొక్కరికి 13,000 రూపాయల చొప్పున అయితే ఇక్కడ ఏపీ ప్రభుత్వం డబ్బులు అయితే వేస్తూ ఉంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేస్తూ ఉందన్నమాట. ఇలా డబ్బులు ఆల్రెడీ ఈ 2 పథకాలను కూడా మనకు ప్రభుత్వం అమలు చేయడం జరిగింది. ఆల్రెడీ ఈ 2 పథకాలను కూడా ప్రభుత్వం ప్రారంభించడం అయితే జరిగింది. మరి ఈ 2 పథకాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారికి 2 పథకాల ద్వారా కూడా డబ్బులు పడ్డాయి. మరి ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఏపీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా సిలిండర్ బుక్ చేసుకున్నటువంటి 48 గంటల్లోనే డబ్బులు పడతాయి అని చెప్పేసి
చెప్పడం జరిగింది. కానీ మనకు తొలి సిలిండర్ను గత ఏడాది ఇచ్చారు. గత ఏడాది నుంచి ఈ ఏడాది మార్చిలోపు 1వ సిలిండర్ను బుక్ చేసుకోమన్నారు. మరి ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి మనకు జూలై లాస్ట్ వరకు కూడా 2వ సిలిండర్ను బుక్ చేసుకోమన్నారు. మరి ఇప్పుడు ఆగస్ట్ నుంచి మనకు 3వ సిలిండర్ని అయితే బుక్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఈ ఏడాది ఆగస్ట్ నుంచి 3వ సిలిండర్ను బుక్ చేసుకుంటున్నారు. మరి ఈ ఏడాది ఆగస్ట్ నుంచి వచ్చే నెల 30 వరకు కూడా మనం 3వ సిలిండర్ను బుక్ చేసుకోవచ్చు. ఈ 3వ సిలిండర్ను గనక మనం బుక్ చేసుకుంటే మనకు 48 గంటల్లోనే సబ్సిడీ డబ్బులను అయితే ఇవ్వాలి. మరి అంటే మనం ఎంత పెట్టి సిలిండర్ కొనుక్కుంటున్నామో అంతకు సంబంధించినటువంటి డబ్బులను మనకు ప్రభుత్వం తిరిగి మళ్ళీ కూడా మన ఖాతాలో జమ చేయాలి. కానీ ఇక్కడ ఏమైందంటే మనకు ప్రభుత్వం ఈ యొక్క డబ్బులు అనేది ఇంకా వేయలేదు. అంటే 3వ సిలిండర్ బుక్ చేసుకున్నా కానీ ఇప్పటి వరకు కూడా సబ్సిడీ సిలిండర్కు సంబంధించిన డబ్బులు పడలేదు. మరి పడకపోవడానికి కారణాలు ఏంటవని చూస్తే ఎవరికి వేయలేదు. ఇంకా ప్రభుత్వం ఏం చెప్పిందంటే 1వ సిలిండర్ను అనుకున్నట్లుగానే చెప్పినట్లుగానే గ్రామాల్లో ఉన్నటువంటి వారికి 24 గంటల్లో, పట్టణాల్లో ఉన్నటువంటి వారికి 48 గంటల్లో డెలివరీ అయిన తర్వాత వారికి 920 రూపాయల చొప్పున డబ్బులు అయితే వేయడం జరిగింది. 920 రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం 860 రూపాయల నుంచి 870 రూపాయల మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం వేస్తే కేంద్ర ప్రభుత్వం మనకు 50 రూపాయలు అయితే వేస్తుందన్నమాట సబ్సిడీ రూపంలో. ఇలా ఈ గ్యాస్ సబ్సిడీ సిలిండర్ డబ్బులను అయితే తొలి సిలిండర్ అయితే కరెక్టుగా డబ్బులు పడ్డాయి. ఇక 2వ సిలిండర్ నుంచి కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే కొత్త విధానాన్ని పూర్తిగా మార్చేసింది. విధానాన్ని మార్చేసి కార్పొరేషన్ల వారీగా మేము డబ్బులు వేస్తామని చెప్పింది. అంటే ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీలకు, ఎస్టీ కార్పొరేషన్ ఎస్టీలకు, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా బీసీలకు, బీసీ కార్పొరేషన్ ద్వారా ఈ బీసీలకు, ఇలా వాళ్ళ కేటగిరీని బట్టి వాళ్ళ క్యాస్ట్ని బట్టి వారికి ఈ కార్పొరేషన్ ద్వారా కూడా డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. మరి అదేవిధంగా ఇక్కడ కార్పొరేషన్ల వారీగా డబ్బులు వచ్చాయి. మరి 2వ సిలిండర్కు సంబంధించి ఇంకా 2వ సిలిండర్ డబ్బులు పడినటువంటి వారు కూడా ఉన్నారు. ఇప్పుడు 3వ సిలిండర్ ప్రారంభమైంది ఆగస్టు నుంచి. ఇప్పటి వరకు కూడా బుక్ చేసుకున్న వారికి ఇంకా మనకు 3వ సిలిండర్ ఉచిత గ్యాస్ సిలిండర్కు సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులు 900 రూపాయలు ఇంకా జమ కాలేదు. మరి జమ కాకపోవడానికి కారణం ఏంటనేది చూస్తే ఇంకా ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే క్యాస్టుల వారీగా, కార్పొరేషన్ల వారీగా డబ్బులు వేస్తామని చెప్పారు. మరి త్వరలోనే ఏంటంటే ఈ దీపావళి తర్వాత మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల డబ్బులు వేస్తామని చెప్తుంది ప్రభుత్వం. ఈ 3 కార్పొరేషన్ల కూడా ముందుగా డబ్బులు వస్తాయి. ఒక్కొక్కరికి కూడా 860 నుంచి 70 మధ్యలో, 870 రూపాయల మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది. ఇక 50 రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం వేస్తుందన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి సబ్సిడీ సిలిండర్కు సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులు, 3వ సిలిండర్కి సంబంధించి పెండింగ్ డబ్బులు, అలాగే 2వ సిలిండర్కు సంబంధించి పెండింగ్ డబ్బులను కూడా ఏపీ ప్రభుత్వం అయితే జమ చేయబోతోంది. ఒక్కొక్కరికి కూడా 920 వరకు కూడా జమ అవుతాయి. అలాగే మనకు ఈ గ్యాస్ సబ్సిడీ డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకొని ఉండాలి. అలాగే ఎన్పిసిఐ లింకు చేసుకొని ఉండాలి. అంటే ఈకేవైసీ అంటే గ్యాస్ ఆఫీస్కి వెళ్తే ఈకేవైసీ చేస్తారు. గ్యాస్ డీలర్ దగ్గరికి వెళ్ళినా కూడా చేస్తారు. మన ముఖాన్ని ఫోటో తీసుకొని ఈకేవైసీ పూర్తి చేస్తారు. లేదా వేలుముద్ర వేయించుకొని అయినా ఈకేవైసీ చేస్తారు. ఇలా ఈకేవైసీ అనేది పూర్తయిపోతుంది. ఇక రెండోది ఎన్పిసిఐ లింక్ అంటే మనకు ఈ గ్యాస్ సబ్సిడీ డబ్బులు అకౌంట్లోకి రావాలి కాబట్టి ఈ అకౌంట్కి సంబంధించినటువంటి లింక్ ఉండాలని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. అంటే మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ ఉంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇలా ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉంటే మీకు ఎటువంటి సమస్య లేకుండా ఈ యొక్క డబ్బులు అనేది మీకు నేరుగా అకౌంట్లోకి అయితే జమ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా మనకు 3వ గ్యాస్ సిలిండర్కు సంబంధించినటువంటి డబ్బులను ఈ దీపావళి తర్వాత నుంచి కూడా మనకు వేయడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది. ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా ఈ సబ్సిడీ సిలిండర్కి సంబంధించిన 3వ సిలిండర్కి కానీ 2వ సిలిండర్కి కానీ చాలామంది చివరిలో బుక్ చేసుకున్నారు. ఆ 2వ సిలిండర్ను చివరిలో బుక్ చేసుకున్న వారికి డబ్బులు పడకుండా ఉన్న వారికి ఇప్పుడు 3వ సిలిండర్కి సంబంధించినటువంటి వారికి డబ్బులు అయితే వేయడం జరుగుతుందని ఏపీ ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది. ఇక 2వ పథకంగా చూసుకుంటే తల్లికి వందనం. ఇది చాలా పెద్ద పథకం. మరి మహిళలు ఇంకా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు ఇక్కడ ఈ డబ్బులు జమ కాక. ఇటీవల విద్యాశాఖ మంత్రి గారు కూడా దీనిపైన ప్రకటన చేశారు. 325 కోట్ల రూపాయల ఫైల్ పైన నేను సంతకం చేస్తున్నాను, త్వరలోనే మహిళల ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి అని చెప్పి
దసరా ముందు చెప్పారు. మరి దసరా అయిపోయింది, ఇప్పుడు దీపావళి కూడా వచ్చేసింది. మన సబ్స్క్రైబర్స్ అంతా ఏమంటారు, మీరేమో దసరా అంటారు, దీపావళి అంటారు, డబ్బులు రావు, ఏం రావు, మరి మీరు ఎవరు చెప్పారు, మీ ఏంటి అనేది అన్నీ అడుగుతూ ఉంటారు. ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వం చెప్తూ ఉంటుంది, అంటే సమాచారాన్ని ఇస్తూ ఉంటుంది, కానీ ప్రభుత్వం అమలు చేయడం అమలు చేయకపోవడం ప్రభుత్వం దగ్గర ఉంటుందన్నమాట. అది మనము వేయలేం కదా. డబ్బులు అందరికీ కూడా ప్రభుత్వం వేస్తేనే మనకు డబ్బులు వస్తాయి. మరి ప్రభుత్వం అప్పట్లో దసరా కానుకగా వేస్తామన్నారు. అప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ఈ తల్లికి వందనం పెండింగ్ డబ్బులు అన్నీ కూడా దసరా తర్వాత వేస్తామన్నారు. మరి ఇప్పుడు దీపావళి అన్నారు. మరి ఇప్పుడు దీపావళి కూడా అయిపోయింది, అంటే దీపావళి సంబంధించి దీపావళి తర్వాత వేస్తామన్నారు. ఇప్పుడు మళ్ళీ దీపావళి అయిపోయింది కాబట్టి మనకు ఈ వారంలోనే డబ్బులు జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది. మరి పెండింగ్ డబ్బులు ఎవరికైనా సరే తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హత ఉండి కూడా డబ్బులు పడనటువంటి వారు ఎవరైనా ఉంటే ఒకసారి మీరు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మీకు వచ్చేటువంటి డబ్బులు అయితే ఖచ్చితంగా మీరు అర్హుల లిస్టులో, అంటే ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి తల్లికి వందనం 13,000 రూపాయలు అయితే జమ అవ్వడం జరుగుతుంది. కాబట్టి సిద్ధంగా ఉండండి. ఈ 2 పథకాల ద్వారా కూడా ఈ పెండింగ్ డబ్బులు మీకు ఏపీ ప్రభుత్వం అయితే జమ చేయబోతోంది. ఈ 2 పథకాలకు సంబంధించిన డబ్బులు ఖచ్చితంగా అమలవుతాయి. 2 కూడా మహిళలకు సంబంధించిన పథకాలు. ఉచిత గ్యాస్ సిలిండర్ ద్వారా మనకు 920 రూపాయలు జమ అవుతాయి. ఇక తల్లికి వందనం పథకం ద్వారా మీకు ఒక పిల్లాడు ఉంటే 13,000, ఇద్దరుంటే 26,000, ముగ్గురుంటే 39,000. ఇలా మీకు అర్హత ఉండాలి, అర్హుల లిస్టులో ఉండాలి. మరి మీరు అర్హుల లిస్టులో ఉన్నారా లేదా చెక్ చేసుకోవడానికి మన మిత్ర వాట్సాప్ ద్వారా మీరు ప్రభుత్వానికి హాయ్ అని మెసేజ్ పెడితే అక్కడ డీటెయిల్స్ వస్తాయి. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుని లిస్టులో ఉన్నారా లేదా చెక్ చేసుకోండి. గ్యాస్కి సంబంధించి అలాగే మనకు తల్లికి వందనానికి సంబంధించి MBM అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి సెర్చ్ చేయండి గూగుల్లోకి వెళ్ళి, లేదా ఎలా చేసుకోవాలనేది మన ఛానల్లో చాలా వీడియోస్లో ఉన్నాయి. సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్లో, మరి సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్లోకి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోండి. ఈ డబ్బులు మీకు వస్తాయా రాదా అని చెప్పేసి. మరి ఖచ్చితంగా ఈ వారం చివరిలో మనకు ఖచ్చితంగా డబ్బులు అయితే వేస్తారండి. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. తల్లికి వందనం మరియు ఉచిత గ్యాస్ సిలిండర్ల సంబంధించిన ఈ పథకానికి 3వ సిలిండర్కు సంబంధించి సబ్సిడీ డబ్బులను అయితే ప్రభుత్వం వేయబోతున్నట్లు కూడా మనకు వచ్చిన సమాచారం. తప్పకుండా ఈ 2 పథకాలకు సంబంధించి పెండింగ్ డబ్బులు అయితే మీకు ప్రభుత్వం వేయబోతోంది. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి 2 పథకాలకు సంబంధించి మరొక అప్డేట్ వీడియోను తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.